జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఇయాల ఎమ్మెల్యే మాగంటి సారు దూరమైండు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 3 రోజులు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కాసేపటి క్రితం కన్నుమూశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సానుభూతి మంత్రం పనిచేస్తుందా, కాంగ్రెస్ అభివృద్ధి తంత్రం గెలుస్తుందన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా ఇంతకు ముందు గోపీనాథ్ గారు ఉన్నారు కదా, ఆయన చేయలేదా సరిగ్గా? మరి చేయలేరమ్మా, ఆయన పలపన బాలే. మేము కాంగ్రెస్ ఇస్తాం, కానీ ఈ వస్తే కొంచెం మాకు మంచిదా అనిపిస్తుంది మేడం. ఆయన 3 సార్లు గెలిచిండు కాబట్టి 3 సార్లనే చూశాను నేను. ఓట్లు అడుకోవడానికి వచ్చినప్పుడే చూసాను, కానీ తర్వాత ఇంకెప్పుడు చూడలేదు ఆయన. నవీన్ సార్ని చూస్తానేమో, కాంగ్రెస్ చూస్తాను. ఇద్దరి దగ్గర నుంచే మేము ఓటేసేది. ఇంత ప్రచారం చేసి ఎందుకు మళ్ళా? అవునా కాదా మీరే చెప్పండి. కాళేశ్వరం ఒకటి కూలితేనంట ఒకటి ఉంటుందంట. ఒక బిల్డింగ్ కూలితే ఒక బిల్డింగ్ ఉంటుందా? మాకు నవీన్ అన్నకు సీట్ వచ్చింది కాబట్టి మాకు సావులు వచ్చినా బతుకులు వచ్చినా అన్న డ్రైనేజ్ వస్తలేదు, నీళ్ళు వస్తలేవు అన్న. ఏ రాత్రి పోయినా ఇట్లా పిలిస్తే పలికిటాడు ఆయన. మాకు ఏ సమస్య వచ్చినా ఫోన్ చేస్తే 15-20 నిమిషాలలో వచ్చి ఏమైంది అని అడిగి సమస్య పరిష్కరించిపోతాడు. కరెక్ట్ చేసింది రేవంత్ రెడ్డి, కరెక్ట్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను అలంకృత. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో చాలా మంది హోరాహోరీగా పోటీ పడుతున్నారు. ఈ చుట్టుపక్కల ఏరియాలలో చూసుకుంటే అసలు జనం ఏమంటున్నారు, ఎవరికి ఓటేస్తా అంటున్నారు అనే దాని విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. హాయ్ సార్. హలో, నమస్తే అమ్మా. మీ పేరు సార్? నా పేరు రమేష్ అమ్మా. రమేష్ గారు, జనరల్గా ఇప్పుడు జూబ్లీహిల్స్ లో గోపీనాథ్ గారు చనిపోవడం వల్ల బై ఎలక్షన్స్ వచ్చాయి కదా, అసలు మీరు జనరల్గా ఎవరికి ఓటేస్తారు ప్రతిసారి? మేము కాంగ్రెస్కి ఇస్తాం, కాంగ్రెస్కి ఇస్తాం. కాంగ్రెస్ను గెలిపించుకుంటాం. ఎందుకంటే ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ను గెలిపించుకొని ఏం పనులున్నా, బస్తీ సమస్యలు ఏమున్నా కూడా మా రైమత్నగర్ డివిజన్లో ఆ సమస్యలు తీర్చుకుంటాం. అంటే జనరల్గా ఇంకొక 3 సంవత్సరాల్లో ఏమో ఉంది కదా, తర్వాత మళ్ళీ ఏమైనా గెలవచ్చు కదా. నెక్స్ట్ కూడా కాంగ్రెస్ గవర్నమెంటే. నెక్స్ట్ ఈ 3 సంవత్సరాలు అయినాక నెక్స్ట్ వచ్చేది కూడా కాంగ్రెస్ గవర్నమెంటే. రేవంత్ రెడ్డి గారు చేసే పనులు చాలా బాగున్నాయి. మళ్ళీ నెక్స్ట్ కూడా కాంగ్రెస్ గవర్నమెంటే వస్తుంది, బీఆర్ఎస్ రాదు. అది అంటే మీరు చెప్పడం కంటే కూడా రిజల్ట్ వచ్చిన తర్వాత చూద్దాం. మరి అంతకుముందు గోపీనాథ్ గారు ఉన్నారు కదా, ఆయన ఏం చేయలేదా సమస్యలు క్లియర్గా? ఏందమ్మా ఇగో చూడండి, ఒకసారి కెమెరా పెట్టండి. అక్కడ 1.5 సంవత్సరం అవుతుంది గుంతలు దోవి, ఇప్పటిదాకా పుడవలే. మొన్న 2000 పెట్టి నేనే ఇప్పించినది, కంకర్ నేనే ఇప్పించిన, 2000 రూపాయలు ఇచ్చి నేనే ఇప్పించిన. మరి మీరే పోటీ చేయొచ్చు కదా, వేరే వాళ్ళని గెలిపించడం ఎందుకు? ఇది బస్తీ సమస్య అమ్మా. మా బస్తీల సమస్య. మేము ఎమ్మెల్యే గారితో పోటీ చేస్తాము, ఎమ్మెల్యే గారితో కొట్లాడి పనులు చేపించుకుంటాము. ప్రతి బస్తీలో నాలాంటి వాళ్ళు, బస్తీకి ఒక లీడర్ ఉన్నారు, ఆ బస్తీలు చేపించుకుంటారు. మా బస్తీ కాబట్టి ఇది నేను చేపించుకున్నా. మరి మాగంటి గోపీనాథ్ గారు ఏం చేయలేదు అంటున్నారు కదా, మరి ఎలా ఓట్లేసి ఆయనను గెలిపించుకున్నారు మీరు? సెటిలర్ అమ్మా. ఆయనకు 25 ఓట్లు బ్యాక్గ్రౌండ్ ఉంది, 25,000 ఓట్లు బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆ ఓట్లు పడి ఆయన గెలిచిండు, అంతేగాని వేరే ఓట్లు కాదు. ఆ ఓట్లే 16,000 ఓట్లతోటి మెజార్టీతో గెలిచిండు, అంతకుమించి ఏం లేదు. సో ఇక్కడ ప్రస్తుతానికి ఈ బస్తీలో ఏమేమి సమస్యలు ఉన్నాయి ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యుయేషన్కి? సమస్యలు అంటే డ్రైనేజ్ ఉంది, కరెంట్ది ఉంది, వాటర్ మున్సిపల్ జిహెచ్ఎంసీ వాటర్ది ఉంది. అవే సమస్యలు. ఏంటంటే అప్పుడు చిన్న చిన్న ఇండ్లు ఉండే, ఇప్పుడు ఇండ్లు పెద్ద పెద్ద 5 అంతస్తుల బిల్డింగ్లు అయిపోయినాయి. ఆ పైప్ లైన్ ఎంత ఉంది, అప్పుడు ఉన్నది పైప్ లైనే ఇప్పుడు ఉంది. దానివల్ల ఏమవుతుందంటే పెద్ద పైపులు వేస్తే ఏమవుతుందంటే సమస్యలు తీరిపోతాయి. ఇప్పుడు నవీన్ యాదవ్ గారిని గెలిపించుకొని తెచ్చి నిలబెట్టి పని చేయించుకుంటాం మేము. అంటే వేరే వాళ్ళు ఎవరు గెలిచినా ఈ జూబ్లీహిల్స్ రిలేటెడ్ ఇక్కడ పనులే చేయాలి, ఇక్కడ రోడ్లు వేయాలి, ఇక్కడ డ్రైనేజ్లే చేపియాలి కదా, ప్రత్యేకంగా ఆయననే మీరు సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? చాలా మంచి వ్యక్తి అమ్మా. ఆపదలో ఉన్న వాళ్ళకు మంచితనాన ఆదుకునే వ్యక్తి. ఏ సమస్య వచ్చినా ఫోన్ చేస్తే 15-20 నిమిషాలలో వచ్చి ఏమైంది అని అడిగి సమస్య పరిష్కరించిపోతాడు. అందుకే ఆయన నేను ఎన్నుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఇది, అంటే ఇంతకుముందు కూడా ఆయన పోటీ చేశారు కదా, మరి అప్పుడు ఎందుకు గెలవలేదు నవీన్ యాదవ్ గారు? అంటే పార్టీలకు అతీతంగా పనిచేసిండు కాబట్టి 2-3 సార్లు పోటీ చేసిండు, సెకండ్ ప్లేస్లోనే ఉండు. ఈసారి గవర్నమెంట్ ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్ బీఫామ్ ఇచ్చింది, కాంగ్రెస్కి గెలిపిస్తాము ఈసారి. ఇంతకుముందు కాంగ్రెస్ లేకుండే 9 సంవత్సరాలు కాంగ్రెస్కు నాశనం చేసిర్రు టీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ను నాశనం చేసిర్రు. ఇప్పుడు బీఆర్ఎస్ అని పెట్టుకొని వాళ్ళు పరిపాలించామని చూస్తున్నారు, కానీ కాని పని అది. బీఆర్ఎస్ వాళ్ళు రారీడా. సునీత ఏమి పని చెయ్యందే, ఏమి చెయ్యందే వాళ్ళు గత 10 సంవత్సరాలు ఏలారంటారా? అంటే సెటిలర్ ఓట్స్ అమ్మా అన్ని. అన్ని ఓట్లే కదా. అంటే అక్కడ ఓటు ఆంధ్రలో ఉంది అతనికి. ఇప్పుడు మీరు ఉన్నారు,
ఆంధ్రలో ఒక ఓటు ఉంది, ఇక్కడ ఓటు మీకు చేసినాము, మీకు ట్రాన్స్పోర్టింగ్ పెట్టినాము ఎలక్షన్ అప్పుడు 2 days బిఫోర్ పిలిపించినాము. ఓన్లీ ఆంధ్రాలో ఉన్న వాళ్ళే ఇక్కడ కూడా ఓట్లు ఉండడం వల్లే గెలిచారు తప్పితే లేదంటే తెలంగాణలో వాళ్ళకి అసలు ప్లేస్మెంటే లేదంటారు అంతేనా? ఈ కంచుకోట జూబ్లీహిల్స్ అంటే కాంగ్రెస్ కంచుకోట. పి జనార్దన్ రెడ్డి ఇండియాలో ఇన్ని స్టేట్లు ఉన్నాయి, 5 సార్లు గెలిచిన క్యాండిడేట్ ఎవ్వరు లేరు. పి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ కు కంచుకోట లాంటిది ఇది. అసొంటి దాన్ని నాశనం చేసిర్రు వీళ్ళు. వాళ్ళేముంది నాశనం చేయాలి, జనాలు ఓట్లే లేదు, వాళ్ళు ఓడిపోయారు అంతే సింపుల్. వాళ్ళేం చేస్తారు, వాళ్ళ పరిపాలన వాళ్ళు చేసుకుంటారు తప్పితే వాళ్ళే నాశనం చేయాలి అనడానికి తప్పితే ఏం లేదు కదా ఇక్కడ. వాళ్ళ పరిపాలన కాదు, వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి చేసుకుర్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేతిలో ఉంది, మేము చేసుకుంటాము, మాకు రాదా? ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు వాళ్ళు చేసుకుర్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉంది, రేవంత్ రెడ్డి గారు చేయరా అని తలుచుకుంటే ఏం చేయరు. అంతా మార్పింగ్ చేసిర్రు వాళ్ళు. బీజేపీ తోటి కుమ్మక్కై మార్పింగ్ చేసుకుర్రు వాళ్ళు. ఎక్కడ ఓటు ఒత్తినా కూడా టీఆర్ఎస్కు పడాలి. 10 సార్లు ఒక బటన్ ఒత్తినాం అనుకో 9 ఆయనకు పోతుండే, 1 కాంగ్రెస్కు పోతుండే. అట్లా చేసుకుర్రు వాళ్ళు. మేము చేయాలంటే ఇప్పుడు చేసుకోమా, మాకు అవసరం లేదు. అయ్యో మీరు కూడా చేసుకుంటే అయిపోతుంది కదా, ఎలాగో మీరు గెలిపించుకోవాలి అనుకున్నారు. అవసరం లేదు. కావాలంటే బ్యాలెట్ పేపర్లు పెట్టండి, బ్యాలెట్ పేపర్లు పెట్టమని చెప్పండి. బ్యాలెట్ పేపర్ పెడితే తెలిసిపోతుంది కదా ఎవరు ఏం చేస్తున్నారు అనేది. ఈ మిషన్లు ఎందుకు అవసరం? ఆ మిషన్లు ఎక్కడ వచ్చినా అక్కడనే పోతున్నాయి, ఎక్కడ వచ్చినా అక్కడ పోతున్నాయి. 9 సంవత్సరాలు చేసుకుంటూ కాదు, ఎక్కడ వచ్చినా అక్కడనే పోతున్నాయి అన్నారు కదా, మీరు చూసిరా ఇక్కడ వచ్చినాయి అక్కడనే పోయినాయి కరెక్ట్ ఎగ్జాక్ట్లీ? నా ఓటు అప్పుడు కాంగ్రెస్కి వేసిన, కాంగ్రెస్ బీఆర్ఎస్కు పోయింది. ఎట్లా తెలుసు మీకు ఆ ఓటు అల్లకి పోయిందని ఎట్లా తెలుస్తుంది మీకు? ఒక బూత్లో 340 ఓట్లు పోలైనాయి, కాంగ్రెస్కు 140 ఓట్లు పడ్డాయి. 70 ఓట్లే చూపిస్తుంది ఆడ. అందులో అవును 70 ఓట్లలో మీరు వేసిన ఒక ఓటు ఉందేమో, మీ ఓటు బీఆర్ఎస్ కి పోయిందని మీరు ఎట్లా చెప్తారు? అది తప్పు కదా మీ క్యాలిక్యులేషన్. 140లో 70 ఎట్లుంటాయమ్మా అది చెప్పండి నాకు. 140 ఓట్లలో 70 ఓట్లు ఎట్లుంటాయి? ఒక బూత్లో 140 ఓట్లలో 70 ఓట్లు ఎట్లుంటాయి? బీఆర్ఎస్కు పోయినాయి. వాళ్ళ ప్రభుత్వం ఉంది, చేసుకుర్రు. తండ్రి కొడుకులు ఒకటే కదా, ఆయన లిక్కర్ ఇస్కాము, ఆయన పేపర్ ఇస్కాము, అది ఇది చేస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో కానీ లేదంటే కాంగ్రెస్ పార్టీలో ఇట్లాంటి ఏ మాఫియాలు ఏం జరగట్లేవు అంటారా? 70 సంవత్సరాల చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీకి. 70 సంవత్సరాల నుండి ఇలాంటి పనులు ఎప్పుడు చేయలే. ఎప్పుడు వాళ్ళు ఎలక్షన్ పెట్టినా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బ్యాలెట్ పేపర్లు పెట్టిరు, కానీ ఇటువంటి మిషన్లు పెట్టలే. మాకు తెలియదు కూడా, ఇలాంటి మిషన్లు పెడతారని మాకు తెలియదు కూడా. బ్యాలెట్ పేపర్ పెట్టి గెలువని చెప్పండి. కాంగ్రెస్ నవీన్ యాదవ్కి ఇస్తాం. వ్యక్తిగతంగా మంచోడు, గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కాబట్టి ఆ పిల్లోని గెలిపించుకుంటే మాకు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో సమస్యలన్నీ తీరిపోతాయి. అయితే నాది ఒక క్వశ్చన్ అండి, ఇప్పుడు ఆయన అంటే వేరు పార్టీల తరపు నుంచి కూడా ఇండివిజువల్గా పోటీ చేయడం జరిగింది. ఒకవేళ ఇఫ్ ఇన్ కేసు నవీన్ యాదవ్ గారు బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే మీరు నవీన్ గారిని చూసి ఓటేస్తారా లేదంటే పార్టీని బట్టి ఓటేస్తారా? ఇప్పుడు కాంగ్రెస్కే వేస్తా అంటున్నారు కదా, ఇదే ప్లేస్లో నవీన్ గారు కాకుండా వేరే వాళ్ళు నిలబడి ఉంటే ఆయన కోటేసేవారా మీరు? నవీన్ అప్పుడు బీఆర్ఎస్కి కార్పొరేటర్ పోటీ చేసిండు, అప్పుడు ఆయనకి వేసినాం. వ్యక్తిగతంగా మంచోడు కాబట్టి. అవును, మరి ఇప్పుడు మీరు ఏం చెప్పాలి చెప్పండి నామా. ఎంఐఎంకే పోటీ చేసిండు, వ్యక్తిగతంగా మంచి మనిషి అని ఆయనకే ఓటేసినాము. ఇప్పుడు కూడా అదే చేస్తున్నాం మేము వ్యక్తిగతంగా. అయితే ఇక్కడ పార్టీలు కాదనమాట, ఓన్లీ వ్యక్తిగతంగానే చూస్తున్నారు కాబట్టి. నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ లో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ ను పొగుడుతున్నారు అంతేనా మీరు? అంతే, ఇదంతే కేవలం పొగుడుతలేము. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి నవీన్ యాదవ్ కు ఓటేస్తున్నాం అంటున్నాను, వ్యక్తిగతంగా మంచోడు కాబట్టి. మీ ఓటు వ్యక్తిగతంగానే వేస్తున్నారు, పార్టీల పరంగా అయితే కాదు. పార్టీల పరంగా కాదు, ఇప్పుడు ఆయన కాంగ్రెస్ లో ఉన్నాడు కాబట్టి వేస్తున్నారు అంతేనా? ఇంతకుముందు బీఆర్ఎస్ లో ఉండే బీఆర్ఎస్కి వేసినాము, ఎంఐఎం లో ఉండే ఎంఐఎంకి పోటీ చేసినప్పుడు ఎంఐఎంకి వేసినాము. ఆయన వ్యక్తి మంచోడు, కాకపోతే ఆయన అదృష్టం లేదు. ఏంటంటే ఓడిపోతుండు, సెకండ్ ప్లేస్ వస్తుండు. ఆయన ఒక్కసారి గెలిస్తే మా సమస్యలన్నీ తీరిపోతాయి. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి పట్టిన దరిద్రం వెళ్ళిపోతుంది. హలో అండి, మీ పేరు? సల్మాన్ గారు. సో జనరల్గా మనకి ఇక్కడ బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి జూబ్లీహిల్స్లో జనరల్గా అంటే ఇంతకు ముందున్న పరిపాలన ఎలా ఉంది, ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మారితే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు పరిపాలన అంటే అప్పుడు గవర్నమెంట్ వేరే ఉంటే, ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి రీసెంట్లీ అవుతుంది, అది వేరే స్కీమ్స్ అవుతుంది. కాన్స్టిట్యున్సీలో 40 crores డెవలప్మెంట్ వర్క్ స్టార్ట్ చేశారు, ఇంకా నడుస్తుంది. అంటే అంతకుముందు ఇప్పుడు చాలా మంది వరకు చూసుకుంటే నవీన్ యాదవ్ గారు ఇక్కడే లోకల్ కాబట్టి చిన్నప్పటి నుంచి చూసాం కాబట్టి ఆయనకు ఓటు వేసి గెలిపించుకుంటామంటున్నారు. దాని మీద మీ స్పందన ఏంటి?
100% ఆయన. ఎందుకంటే నవీన్ యాదవ్ ఎట్లా అంటే ఆయన ప్రతి 365 డేస్ ప్రజల్లో అందుబాటులో ఉండి గ్రౌండ్ వర్క్లా ప్రజలు సేవలనే చేసుకుంటా, వేరే ఏం బిజినెస్లు అది చేసుకోకుండా జస్ట్ ప్రజల సేవ చేసుకుంటూ ఉంటుండేవాడు. అది 100% అది చూసి ప్రజల సేవ చూసి అది ఆయనకి గెలిపించుకున్నారు 100%. సో అంటే ప్రతిసారి అంతకుముందు ఇండివిజువల్గా కానీ లేదంటే తర్వాత బీఆర్ఎస్ తరఫున కార్పొరేషన్లో ఇలా పోటీ చేసినప్పుడు కూడా ప్రతిసారి సెకండ్ ప్లేస్ వస్తుండే, ఈసారి ఎన్నో ప్లేస్ వస్తుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఈసారి అయితే డెఫినెట్లీ ఫస్ట్ ప్లేస్ వచ్చి గెలుస్తాడు. ఎందుకంటే ఓడిపోయిన తర్వాత కూడా ఆయన వేరే నాయకులు లేక అండర్ గ్రౌండ్ అయిపోయి ప్రజల మధ్యలో ఉండకపోవడం కాదు, అప్పటి నుంచి కూడా ప్రజల్లో ఇంకా ఎక్కువ ఉండి ఆయన సమయం ఇచ్చిండు. అది డెఫినెట్లీగా ఆయనకి యూస్ఫుల్ అయ్యి అది ప్రజలు రిజల్ట్ ఇస్తారు. అది ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఆయన కాంగ్రెస్ తరఫు నుంచి పోటీ చేస్తున్నాడు కాబట్టి అంటున్నారు. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ బీఆర్ఎస్ తరఫు నుంచి పోటీ చేస్తే కూడా ఆయనకే వేసేవారా, లేదంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీని చూసి ఇప్పుడు లీడింగ్లో ఉంది కాబట్టి ఆయన కోటేస్తా అంటున్నారా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదు, నవీన్ అన్న ఏ పార్టీకి ఉంటే ఆయన 100% గెలిచేవాడు. ఎందుకంటే నవీన్ అన్నకే చూసి ఇక్కడ లోకల్ ప్రజలు ఓటేస్తున్నారు, పార్టీని చూసి ఎవరు వేస్తలేరు. అంటే ఇంతకుముందు చాలా సంవత్సరాల నుంచి కూడా ఎక్కడికి ఏం ఇది ఉన్నా వచ్చి తీరుస్తా అన్నారు కదా, మీకు ఎప్పుడైనా మీరు ఇక్కడే అనుకుంటా మేబీ చిన్నప్పటి నుంచి, మీరేం చెప్తారు ఆయన గురించి, ఎలా సహాయపడుతుంటాడు ఆయన? 100% ఎప్పుడు ఒక జస్ట్ మనం ఒకవేళ కాల్ చేసినా లేకపోతే అందుబాటులో ఆఫీస్లో వెళ్ళినా 100% స్పందించి అది ఎట్లా ఏదైనా సమస్య ఉంటే అది పరిష్కారం 100% చేస్తాడు. ఏ మనోళ్ళు బయటోళ్ళు వాళ్ళు అది ఏం చూడకుండా 100% పరిష్కారం చేస్తాడు. అంటే అంతకుముందు ఉన్న గోపీనాథ్ గారు ఏం సమస్యలు పరిష్కరించకపోయేదా మేబీ? ఆయన పరిష్కారం అంటే అది ఏంటంటే ఆయన ఉండే ఆఫీస్ మాకు ఇప్పుడు జనరల్గా మాకు లోకల్గా అంటే అక్కడ వెళ్ళి ఉంటాయి. ఈయన అంటే అన్న మా ఇక్కడే ఉంటాడు, జస్ట్ 1 కిలోమీటర్ కూడా లేకుండా ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. ఇప్పుడు అక్కడ పోతే మళ్ళీ సార్ ఉన్నారు లేరు, బయట ఉన్నారు అక్కడ ఉన్నారు ఇక్కడ అట్లా లేదు, ఎప్పుడు అందుబాటులో ఉండి ఏదైనా సమస్య ఉంటే పరిష్కారం ఇక్కడైతే జరుగుతుంది. రేపు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మేబీ అందుబాటులో లేకపోతే అప్పుడేం చేస్తారు? అందుబాటులో లేకుంటే అది ప్రశ్నే లేదు. ఎందుకంటే ఆయన 100% అందుబాటులో ఉంటాడు. ఎందుకంటే లోకలే వేరే లేక ఇక్కడ ఎమ్మెల్యే ఉండి వేరే బంజారా హిల్స్లా ఇల్లు అక్కడ లేదు, ఇక్కడే ఉంది ఇక్కడే ఇల్లు ఉంటాడు. రాత్రి ఏ సమయానికి పోయినా కూడా 100% స్పందన చేస్తాడని నమ్మకం ఉంది, అది ఎట్లయినా చేస్తాడు. హలో అండి, మీ పేరు? రవి. ఏంటి గుర్తు ముందే పెట్టేశారు ఏంటిది? మన కాంగ్రెస్ గుర్తు కదమ్మా. మీరు ముందు నుంచి కాంగ్రెస్ పార్టీనా లేదంటే నవీన్ అన్న అందులో ఉన్నాడని అందులో అంటున్నారా? నవీన్ అన్న ఎక్కడ ఉంటే మేము అక్కడ ఉంటామమ్మా. అందుకనే ఈ గుర్తు పెట్టుకున్నారా? ఓకే, ఇప్పుడు ఈ బస్తీ ఏనా మీది? ఇక్కడనమ్మా మరి గత 20-30 సంవత్సరాల నుంచి ఇక్కడనే పుట్టి పెరిగాం. ఓకే, జనరల్గా మనకి ఏరియా అంటే చాలా బస్తీ, చాలా రష్ ఉంటుంది, వరదలు వచ్చినా వర్షాలు వచ్చినా. అసలు జనరల్గా ఇక్కడ సమస్యలు ఏమేమి ఉన్నాయి మీకు? సమస్యలు ఉన్నాయమ్మా. ఇంతకుముందు రోడ్ ప్రాబ్లమ్స్ ఉండే, డ్రైన్స్ ప్రాబ్లమ్స్ ఉండే, అన్నీ ఉండే. అట్లాంటివి మన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అన్ని ఫండ్స్ అవన్నీ రిలీజ్ చేసేసారు కదా, రోడ్లది రిలీజ్ చేశారు, మళ్ళీ డ్రైన్స్ రిలీజ్ చేశారు, మొత్తం అని చాలా రిలీజ్ చేశారు. ఇంతకుముందు గోపీనాథ్ గారు ఉన్నారు కదా, ఆయన చేయలేదా సరిగ్గా? మరి చేయలేరమ్మా, ఆయన పలపన బాలే, ఆయనది ఏమని చేయలేదు. టీఆర్ఎస్ పలపన అసలు బాలే అప్పుడు. అంటే ఇప్పుడు ఆయనకి బదులుగా వాళ్ళ వైఫ్ నించున్నారు కదా, సో ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఆమె గెలిస్తే మీ సమస్యలన్నీ తీరుస్తారా? కాంగ్రెస్ గెలుస్తుంది అమ్మా ఇక్కడ కాంగ్రెస్. సరే, రిజల్ట్ వచ్చినాక చూద్దాం, కాంగ్రెస్ గెలుస్తుందా, బీజేపీ గెలుస్తుందా, బీఆర్ఎస్ గెలుస్తుందా, అవన్నీ నెక్స్ట్. కానీ ఒకవేళ గోపీనాథ్ గారి వైఫ్ ఒకవేళ గెలిస్తే మీ సిచ్యువేషన్స్, మీ ప్రాబ్లమ్స్ తెలీదు అనుకుంటా. ఆమె నామినేషన్ పోయింది కదా ఇప్పుడే, తెలీదా? ఈ రోజే కదా తీసేసేది, ఇంకా నెక్స్ట్ ఎవరున్నారు టీఆర్ఎస్ మళ్ళీ ఇప్పుడు తెలియదు కదా. అందుకని మీరు ఫుల్ ఖుషి అవుతున్నారు మేడం లేనందుకు. పాపం కదా, ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళ వైఫ్ లేకపోతే ఇంత ఆనందమా? అరే మేము నవీన్ అన్న అంటేనే మాకు చాలా అభిమానం. అంటే ఆయన ఏ సమస్య ఉన్నా మనం పిలవంగానే వచ్చేస్తాడు ఎక్కడున్నా. అన్న ఈ ప్రాబ్లం ఉంది నాకు అంటే ఆ ప్రాబ్లం తీరిపోతుంది అన్నమాట. ఇప్పుడు రేషన్ కార్డు మొన్నటిదాకా మనకు రేషన్ కార్డు లేకుండా ఆ రేషన్ కార్డు చేయించాడు. సన్నబియ్యం మంచిగా సన్నబియ్యం వస్తున్నాయి మనకి. సన్నబియ్యం వస్తున్నాయి, మరి సన్నబియ్యం వస్తున్నాయి అని చెప్తున్నారు కానీ అందులో కొంచెం రబ్బర్లు కూడా యాడ్ అవుతున్నాయని విన్నాము, కొన్ని వీడియోలు చూసాము. మరి ఆ సమస్య ఏం లేదు? అవన్నీ ఫేక్ అమ్మా, అన్ని ఫేక్ మాటలు అవన్నీ. మీరు వండుకొని తింటున్నారా సన్నబియ్యం? ఎందుకు వండుకొని తింటలేమో, అవే తింటున్నాం మేము. ఎన్ని కేజీలు వస్తాయి మీ ఇంట్లోకి? మాకమ్మా ఇప్పుడు ప్రస్తుతానికి మా భార్య నేను మాకు ఒక 8 kgs అట్టిస్తాయి. సో ఫైనల్ గా మీ ఓటు మాత్రం కాంగ్రెస్. హలో సార్. హలో, నమస్కారం అండి. సో ప్రజెంట్ బై ఎలక్షన్స్ రన్ అవుతుంది కాబట్టి జనరల్గా కొందరు ఇక్కడ నేను పర్సనల్గా అడిగే క్వశ్చన్,
బయటికి చాలా మంది వాయిస్ అవుట్ చేయట్లేదు, ఎందుకని ఎవరు గెలుస్తారని చెప్తే కూడా చెప్పడానికి భయపడుతున్నారు ఎందుకండి ఏరియాలో? అంటే మీరు చూసారు కాంగ్రెస్ పార్టీ మరియు బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళ రౌడీయిజం చూసారు. కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లలో రాగానే అనేక ఆగడాలు సృష్టించడు కానీ ప్రజలను భయభ్రాంతులు ఇక్కడ అంతా రెక్కాడితే డొక్కాడనే పరిస్థితి. పేద ప్రజలు నివసించే ప్రాంతం. పేరుకి జూబ్లీ హిల్స్ కానీ చాలామంది గరీబోళ్ళు డైలీ కూలీ నాలి పని చేసుకొని బతికేటోళ్ళు. ఇక వాళ్ళు ఓపెన్గా చెప్పలేరు కదా నేను ఈ పార్టీకి వేస్తా ఈ వ్యక్తికి వేస్తా అని. వేస్తే నా వేరే పార్టీకి ఓటుకైతే ఓటే వాడరో ఆడొచ్చి ఏడ తిడతాడా ఏడ కొడతాడా అన్న ఒక భయం వాళ్ళ మధ్యలో ఉంది. సో వాళ్ళందరూ కూడా నిశ్చయించుకోరు. డెవలప్మెంట్ అనేది కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో సెంట్రల్ నుంచి చాలా ఫండ్స్ తెచ్చారు, అనేక డెవలప్మెంట్ చేస్తారు. సో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన లంకల దీపక్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని నిర్ణయించుకోరు. ప్రజలు అదే విధంగా సైలెంట్గా ఓటేస్తారని మేము నమ్ముతున్నాం. అంటే జనరల్గా ఇప్పుడు మనకి మెయిన్గా నేమ్స్ వినిపించేయి ఎవరైతే గోపీనాథ్ గారి వైఫ్ కానీ, ఇటు సైడ్ నవీన్ యాదవ్ గారి పేరు కానీ, లేదంటే దీపక్ గారి పేరు కానీ, ఈ మూడిట్లోనే ఎక్కువ తిరుగుతుంది కదా జనరల్గా. మీరు ఏమనుకుంటున్నారు? డెఫినెట్లీ అండి. ఇప్పుడు చనిపోయిన వ్యక్తి మాగంటి గోపీనాథ్ గారి సిట్టింగ్ స్థానం. ఆబ్వియస్లీ ఆయన వాళ్ళ పార్టీ పేరు ఉంటుంది, ప్లస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో ఆ పార్టీకి సంబంధించిన క్యాండిడేట్ నవీన్ యాదవ్ గారు ఆయన ప్రయత్నం చేస్తారు. భారతీయ జనతా పార్టీ బలపరిచిన దీపక్ రెడ్డి గారు మేము బలపరుస్తున్నాం. తప్పకుండా మా అభ్యర్థి బంపర్ మెజారిటీతో గెలుస్తారని మేము ఆశిస్తున్నాం. అండ్ ఇంకొకటి క్యాండిడేట్ని అనౌన్స్ చేసేటప్పుడు కూడా చాలా టైం తీసుకున్నారు బీజేపీ నుంచి. ఎందుకని అంత టైం తీసుకున్నారు? అంటే మాది పార్టీ సంస్థాగత పార్టీ అన్నమాట. ఒక వ్యక్తి ఒక కుటుంబం డిసైడ్ చేసే పార్టీ కాదు. కార్యకర్తల అభిప్రాయం సేకరణ చేసుకొని అలాగే రాష్ట్ర నాయకులు మరియు కేంద్ర నాయకులు అందరూ చర్చించి ఏ క్యాండిడేట్ ఏ సామాజిక వర్గం అయితే పర్ఫెక్ట్ ఉంటారో అవన్నీ బలాలు చెక్ చేసుకొని మాది ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి ఒక 2-3 డేస్ లేట్ అయ్యింది అంతే, తప్ప కానీ ఇంకేం లేట్ కాలేదు. మీరు ఇంత కాన్ఫిడెంట్గా దీపక్ గారే ఇక్కడ విన్ అవుతారని చెప్తున్నారు కదా, దీపక్ గారు ఇప్పటి వరకు ఇక్కడ ఏమేమి పనులు చేస్తారు? దీపక్ రెడ్డి గారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఫండ్స్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయించుండు. చాలామందికి కేంద్ర పథకాలను అందే విధంగా వాళ్ళకి ప్రయత్నించిండు. మరీ ముఖ్యంగా కార్యకర్తలు హిందూ ధర్మ రక్షకులకు అండగా నిలబడ్డాడు. అంతేందుకు పక్క కాన్స్టిట్యున్సీ అయిన బంజారాహిల్స్లో పెద్ద మొదల ఆలయాన్ని కూల్స్తే అక్కడికి వెళ్ళి పోరాటం చేసిండు, జైలు జీవితం గడిపేసి వచ్చిండు. సో తప్పకుండా లంకల దీపక్ రెడ్డి గారికి పైచే ఉంటుంది. మరీ ముఖ్యంగా ఎస్సీ బస్సులలో భారతీయ జనతా పార్టీకి పైన చాలా అభిప్రాయం మంచిగా ఉంది. తప్పకుండా భారతీయ జనతా పార్టీ జెండా అనేది జూబ్లీ హిల్స్ నియోజకం పైన ఎగురుతుంది. ఇంకొకటి లాస్ట్ క్వశ్చన్ సార్, ఇంకొకటి రాజకీయాలు లేదంటే మతపరమైన ఏమైనా ఉంటే వెంటనే ఈ ఎస్సీ ఎస్టీ వర్గాలు కానీ లేదంటే ఈ దళిత వర్గాలు కానీ ఇట్లాంటివి ఎందుకు లాక్కొస్తారు? దళిత వర్గం అంటే ఏం లేదండి, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ దళితులను కేవలం ఓట్ బ్యాంక్గా వాడుకొని ఇంకా ముస్లింలను కూడా ఓట్ బ్యాంక్గా వాడుకొని వదిలేస్తారు తప్ప వాళ్ళకి డెవలప్మెంట్ ఏ విధంగా వాళ్ళని ఆర్థికంగా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ డెవలప్మెంట్ చేయాలన్న ఆలోచన మాత్రం కాంగ్రెస్కి కానీ బీఆర్ఎస్కి లేదు. నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం రాగానే ముస్లింలకి ఎక్కువ శాతం మైనార్టీ స్కాలర్షిప్స్ ఇచ్చి వాళ్ళు ఉన్నతమైన చదువులు చదువుకోవాలని చెప్పి ప్రోత్సహించింది. అలాగే మేము నరేంద్ర మోదీ గారి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద డబుల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ అయినాయి. ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో కేవలం హిందువుల వీర కులపోలని చూసి ఇళ్ళే బెనిఫిషియర్ గరీబోడు అయితే చాలానికి ఇచ్చారు. దాంట్లో ఎస్సీ ఓడు, ఎస్టీ ఓడు, బీసీ ఓడు, ముస్లిం ఓడు, క్రిస్టియనోడు బి ఉన్నాడు. వాళ్ళందరికీ బెనిఫిట్స్ పొందినాయి. మళ్ళీ ట్రిపుల్ తలాక్ వల్ల అనేకమైన ముస్లిం ఆడబిడ్డలు చాలా జీవితాలు నాశనమైనాయి. ఆ ట్రిపుల్ తలాక్ అనే చట్టాన్ని తీసుకొచ్చి వాళ్ళ జీవితానికి ఒక వెలుగు అందించిండు నరేంద్ర మోదీ గారు. డెఫినెట్లీ ముస్లిమ్స్ కూడా భారతీయ జెండా వైపు ఉన్నారు. తప్పకుండా మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలలో మాత్రం భారతీయ జనతా పార్టీ ఒకటే మాకు న్యాయం చేస్తారు. ఎందుకంటే ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు వచ్చినాక బాబాసాహెబ్ ఇచ్చిన రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఆయన చేసిన మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్తున్ననే ఉద్దేశం ప్రజల పట్ల బాగుంది. తప్పకుండా భారతీయ జనతా పార్టీ జెండా ఇక్కడే ఎగురుతుంది. మరీ ముఖ్యంగా మీకు చెప్పాలంటే ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఎలక్షన్ కూడా ఉందని చెప్పలే. భాగ్యారెడ్డి వర్మ ఎస్సీ సమాజానికి చెందిన ఒక ముద్దుబిడ్డ, తెలంగాణ గడ్డ మీద పుట్టిన ఆయన జయంతి ఉత్సవాలు జరపలే. కానీ రాజీవ్ గాంధీ జయంతి ఉత్సవాలకి మాత్రం ఎలక్షన్ కూడా రాదు, ఏం రాడు.
ఇష్టం ఉన్నట్టు చేసారు. కానీ మా దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఈ కాంగ్రెస్ వాళ్ళు చేయలేరు. అవన్నీ ప్రజల పట్ల బాగా ఉంది. సో తప్పకుండా వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు. ఇప్పుడు నరేంద్ర మోదీ గారిని చూసి ఓటేయాలా, దీపక్ రెడ్డి గారిని చూసి ఓటేయాలా? నరేంద్ర మోదీ గారే బీజేపీ నరేంద్ర మోదీ. తప్పకుండా నరేంద్ర మోదీ గారిని చూసి. హలో, మీ పేరేంటి? సతీష్ మేడం. ఓకే, ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, బై ఎలక్షన్స్ ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు? కేసీఆర్ మేడం. కేసీఆర్ కా? కేసీఆర్ నించున్నాడా? కేసీఆర్ కాదు మేడం, కేసీఆర్ కావాలంటున్నాం మేము. కేసీఆర్ కావాలంటున్నారా? అయితే ఖచ్చితంగా మీ ఓటు బీఆర్ఎస్ కా? టీఆర్ఎస్ మేడం. ఎందుకని ఆయన గేయాలనుకుంటున్నారు? ఎందుకంటే ఆయనకు ఇప్పుడు ఆటో ఇప్పుడు ఇడికించి మన బస్ ఛార్జ్ కావాలంటే 20 రూపీస్ ఉండే బేగంపేటకి, ఇప్పుడు 30 రూపీస్ అయింది మేడం. 30 రూపీస్ ఎందుకు అయింది మేడం? ఇప్పుడు ఈ ఇప్పుడు కారణం వల్ల అయింది కదా మేడం. దాని తప్ప అవుతుందా మేడం? ఇప్పుడు మామూలుగా అంటే ఆయనకు అన్నం పెట్టిండు, 7 పడితే 5 రూపీస్ అన్నం పెట్టిండు, దాని తప్ప ఇంకేముందో మేడం. పేదలు అన్నం 7 పడితే ఆడు పెట్టిండు, దాని తప్ప ఇంకేం లేదు. కానీ నాకు ఆయన కావాలని ఒప్పుకుంటా మేడం, అంతే తప్ప ఇంకేం లేదు మేడం. అంతేనా? మీది ఈ బస్తీయేనా? ఇదే బస్ మేడం. అవునా? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? మేము దగ్గర 20 ఇయర్స్ ఉన్నాం మేడం. 20 ఇయర్స్ నుంచి ఉంటున్నారా? మేడం. సో కొన్నిసార్లు బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్ ప్లస్ బీఆర్ఎస్ ఎన్ని ఉన్నాయి కదా, అంతకుముందు మన గోపీనాథ్ గారు ఏం చేయలేదా ఇక్కడ? మేడం అది గోపీనంద అంటే నేను అప్పుడు చిన్నగా ఉన్నా మేడం, అంతగానో నాకు మొన్న లాస్ట్ చనిపోయారు కాబట్టి బై ఎలక్షన్. ఓకే మేడం, అదే ఓకే మేడం. బై ఎలక్షన్ ఉన్నా కానీ అప్పుడు కొంచెం ఆయన కొంచెము చనిపోయింది కదా, వాళ్ళ మిసెస్ వైఫ్ ఉంది కదా మేడం. ఓకే మేడం, పర్లేదు. ఆమె కోసం అని కొంచెం ఇల్లు పడదు, ఆమెకు అంత ఎటువంటి లేదు, ఆయన కూడా పర్లేదు మేడం. ఆయన తట్టుకొని ఓపించుకున్నాడు. మొన్న కొంచెం ఆయన గురించి ఏడిచి ఆమె గురించి ఏడిచిరు కదా కొంతమంది, ఇట్లా సంగతి ఇట్లా అని వాళ్ళు. అదంతా ఫేక్ మేడం. ఆమె రావాలని మేము ఒప్పుకుతున్నాం మేడం, అంతే మేడం. దాని ఆమె పక్క మేడం, ఆమె తప్ప ఇంకెవరు. ఎందుకంటే మాకు ఈ లేబర్ పని మేడం. అన్నం ఒక టైం దొరకాలంటే 5 రూపాయలు అన్నం అంటే 5 రూపాయలు అన్నం అంటే ఇక్కడ దొరుకుతుంది, ఇక్కడ బోరా మండాలి ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడ మాత్రం పెట్టలేరు మేడం. ఇక్కడ పెట్టరు మేడం. ఇక్కడ మన ఏది ఇక్కడ ఈ పక్కల పెట్టగానే దాన్ని బ్యాన్ చేసిన మేడం. ఇక్కడ ఏం లేదు. అన్నదానం చేయాలంటే మళ్ళీ మన ఇష్యూ కూడా బస్తీ, లేకపోతే అక్కడ మన అటు సైడ్ ఏదో మన చెక్ పోస్ట్ సైడ్ ఉంటుంది, అటు సైడ్ తప్ప ఇంకెక్కడే లేదు మేడం. అంత తప్ప ఇంకేం లేదు. ఇక మరి నవీన్ అన్న కూడా ఇదే బస్తీలో ఎక్కడే చివర్లో ఉంటాడు, చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నాడు, జనాలకి ఎప్పుడంటే అప్పుడు అందుబాటులో ఉంటున్నాడు కదా, మరి ఆయన గురించి ఏం చెప్పరా? ఆయన కూడా మంచివాడే మేడం, అంటలేను అట్లా అంటలేను. ఆయన కొంచెం ఆయన కూడా చేయాలని చెప్తున్నాం మేడం. ఆయన అదేం అంటలేను, ఆయన కూడా చేయాలని చెప్తున్నాము తప్ప, దాని మించి ఇంకేం లేదు మేడం. కానీ ఈ వస్తే కొంచెం మాకు మంచిదా అనిపిస్తుంది మేడం. ఎందుకంటే వైఫ్, ఎందుకంటే ఆయన కూడా మంచివాడు, వైఫ్ చనిపోయింది కాబట్టి ఆమె కూడా మంచిదే రావాలని మేము కోరుకుంటున్నాం మేడం, అంతే మేడం. హలో అండి. హాయ్. మీకు ఓటెక్కుందా? చిన్నబ్బాయిలో ఉన్నారు. ఉందండి. జస్ట్ జోక్. ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? నవీన్ యాదవ్ కండి. ఎందుకండి? నవీన్ యాదవ్ అంటే లోకల్ మనిషి, ఇక్కడ బీసీ క్యాండిడేట్. మాకు ఇప్పుడు కాదు, గత 20 సంవత్సరాల నుంచి ఇలా అన్న అంటే చాలు, 24 గంటలు నేనున్నా అన్నట్టు మాకు హెల్ప్ చేస్తాడండి. అంటే లాస్ట్ టైం ఉన్న గోపీనాథ్ గారు ఏం చేయలేదా అండి? ప్రస్తుతానికి ఆయన 3 సార్లు గెలిచిండు కాబట్టి 3 సార్లనే చూశాను నేను. ఓట్లు అడుకోవడానికి వచ్చినప్పుడే చూసాను, కానీ తర్వాత ఇంకెప్పుడు చూడలేదు ఆయన. అంటే ఏమో ఇక్కడ బాగోగులు కానీ, డ్రైనేజీలు కానీ, అట్లీస్ట్ రోడ్లు కానీ అసలు ఏ విధంగా ఎక్కడ కనపడలేదా మీకు? ఎలాంటి డెవలప్మెంట్ అనేది లేదు అండి. మరి లేనప్పుడు 3 సార్లు ఎలా గెలిచారు ఆయన? అది ఆయన చేసుకున్న బొగ్గోస్ ఓట్ల వల్ల గెలిచాడండి. ఎలా బొగ్గోస్ ఓట్లు అంటే? బొగ్గోస్లు అంటే ఇక్కడ మాకు దగ్గరలో మధురా నగర్ కాలనీ ఒకటి, వెంగళరావు నగర్ కాలనీ, ఇక్కడ దగ్గర కదా 100 to 150 హాస్టల్స్ ఉంటాయి, బాయ్స్ హాస్టల్స్. అందులో వాళ్ళని హాస్టల్స్కి వచ్చిన వాళ్ళని అడ్మిషన్ తీసుకున్నప్పుడు నువ్వు ఓటర్ కార్డు కూడా చేసుకుంటా అంటే నీకు హాస్టల్లో రూమ్ ఇస్తాం. అంటే ఇప్పుడు ఉండడానికి చూసుకుంటావు, ఓటర్ కార్డు కోసం చూస్తావు. అలా చేయించుకొని వాళ్ళతో ఓట్లు వేయించుకున్నాం వ్యక్తి ఆయన. ఓకే, ఓన్లీ హాస్టల్ వాళ్ళతో ఓట్లు వేయించుకుంటే కథం గెలిచేస్తారా? అలా కాదండి, పబ్లిక్ కూడా ఉంది. కానీ యాక్చువల్గా ఫస్ట్ ఆయన బీఆర్ఎస్ నుంచి గెలవలేడు. ఆయన మాగంటి కాదు, బీజేపీ ప్లస్ టీడీపీ అలయన్స్లో వచ్చారు ఇక్కడికి. అది టీడీపీ అలయన్స్లో గెలిచారు. ఓకే, బీజేపీ సపోర్ట్ తీసుకొని టీడీపీ అలయన్స్లో గెలిచారు. తర్వాత అప్పుడే టీఆర్ఎస్లో గెలిపారు. అదే హయాంలో అక్కడ నుంచి మళ్ళీ బీఆర్ఎస్లో గెలిచారండి. అది అంతే. సో నెక్స్ట్ బీజేపీ నుంచి దీపక్ రెడ్డి గారు కూడా ఉన్నారు కదా. దీపక్ రెడ్డి గారు ఎక్కడ ఉంటుందో కూడా తెలియదండి. ఇప్పుడు వచ్చినారు జూబ్లీ హిల్స్కి. కాదని కాదు, ఆయన లోకల్ కాదు. ఆయన ఎక్కడ ఉంటుందో కూడా ప్రజలకు చాలా మందికి తెలియదు. అంటే ఇక్కడున్న జనాలు చాలా వరకు ఇక్కడ ఏరియాలో ఉన్న వాళ్ళనే నమ్ముతున్నారు. వేరే ఏరియాలో అంటే అసలు వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు, వాళ్ళకి ఎందుకు ఓటేయాలనే పరిస్థితి వస్తుంది. వేరే బయట ఉండే వాళ్ళు యోగక్షేమాలు చూడరంటారా? ఇక్కడ ఉండే వాళ్ళే చూస్తారంటారా? ఇక్కడ ఉన్న వాళ్ళే చూస్తారు. అంటే ఆయనకు పదవి లేకుండానే చాలా మందికి చాలా హెల్ప్ చేస్తారండి. పదవి ఉంటే ఇంకా బాగా హెల్ప్ చేస్తారు. సో అందుకని మీరు నవీన్ యాదవ్ సపోర్ట్ చేస్తారు. హలో సార్, చెప్పండి.
యా, బై ఎలక్షన్స్ వచ్చాయి కదా, ఆనందంగా ఉందా లేకపోతే రాకపోతే బాగుంది అనిపిస్తుందా? వస్తేనే బాగుంటుంది. అయ్యో, ఎందుకంటే ఎంత మాట అన్నారు? ఎందుకంటే ఒకళ్ళు పోయారు కదా, ఒకళ్ళు రావాలి కదా. ఓ, అందుకంటున్నారా? లేదంటే ప్రజా సమస్యలు ఏమైనా తీర్చట్లేదని అంటున్నారా? ప్రజా సమస్యల గురించి కాదు, ఒకడు మంచోడు పోతే ఒకళ్ళు చెడ్డోళ్ళు వస్తారు. అయితే ఇప్పుడు వచ్చే వాళ్ళు చెడ్డోళ్ళు అంటారా? మంచోళ్ళు వస్తారు. మంచోళ్ళు వస్తారు. ఓకే, మీరు ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు? కాంగ్రెస్కి వేద్దాం అనుకుంటున్నాం. ఎందుకు సార్, ఎందుకు వేయాలనుకుంటున్నారు? ఎందుకంటే పరిపాలన వాళ్ళది బాగుంటుంది కాబట్టి. అంటే మిగిలిన బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఇంకా వీళ్ళ పరిపాలన అసలు బీజేపీ అయితే రాదు, టీఆర్ఎస్ అయితే అసలుకే రాదు. అదేంటి సార్ అంత మాట అన్నారు? అంత మాట అనేది తినేస్తారు. మన కొండచీలో తిన్నాడు తిని మేలకుండా కూర్చున్నారు. ఏముండదు అక్కడ. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం తిన్నారంటారా? వాళ్ళు తినేది ఏముంది, ప్రజాసేవ చేసుకుంటారు, మిగిలితే తింటారు, లేకపోతే లేదు. ఎవరైనా మిగిలితేనే కదా సార్ మరి మిగిలితే కాదు కాబట్టి మిగలకుండా తింటున్నారు వాళ్ళు, తిని కూర్చున్నారు కదా. కాంగ్రెస్ వాళ్ళ మీద అంత నమ్మకం ఏంటి మీకు? నమ్మకం ఏముందంటే ప్రజా పరిపాలన అలా ఉంటది, ఫస్ట్ నుంచి ఉంది కదా పరిపాలన అది. కానీ మరి లాస్ట్ టైం 2 సార్లు బీఆర్ఎస్ గెలిచింది కదా, మరి గెలిచిందా? ఇక్కడ ఎమ్మెల్యే కాదు, సీఎం సార్లే గెలిచింది, 2 సార్లు గెలిచింది. ఫస్ట్ సారి ఏమో సింపత్ తోటి వేశారు ఉద్ధరిస్తాడని, సెకండ్ సారి ఏమో ఇంకా బాగా చేస్తాడని పిలిచారు. లాస్ట్కి వచ్చేలాగా ఏం లేదు, ఆడ జీరో. మరి సేమ్ ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది కదా ఎగ్జాంపుల్ కి, మరి సేమ్ ఇదే వ్యతిరేకత కాంగ్రెస్ కి వస్తే? కాంగ్రెస్కి రావడానికి లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ఎందుకు వచ్చిందంటే వాళ్ళు చేసినవి అన్ని బయట పెట్టారు, సరిపోయింది. ఇప్పుడు అదే వాళ్ళు వీళ్ళు రాలేదనుకో ఇంకా ముందుకెళ్ళే వాళ్ళు జనాలను నాశనం చేసేవాళ్ళు. అంటే ఈ రాజకీయ నాయకులు అందరూ జనాలని వెపన్ లో వాడతారు కదా, ఒకళ్ళు వస్తే ఒకళ్ళు ఈ లోతులు తీస్తారు, ఇంకొకరు వస్తే ఇంకొకరు లోతులు తీస్తారు, ఇదే పని కదా. ఎప్పుడు కూడా ఏంటంటే మనం ఓటేసేటప్పుడు ప్రతి ఒక్కడు ఎలా ఉంటాడో ఏందనేది రాజకీయ నాయకుని బట్టి ఓటేయాలి, ప్రజాసేవకుని బట్టి ఓటేయాలి, అది రూల్. అది అంతేగాని పార్టీని చూసి కాదండి. పార్టీ అనేది ఏముండదు, మనిషి వ్యక్తిగతం, మంచోడు మంచిగా ఉన్నాడు అనుకో అలాంటి వాళ్ళకి వేయాలి. మరి మీరు ఇందాక బీజేపీ అసలు రాదు, బీఆర్ఎస్ అసలు బీజేపీ అంటే ఇప్పుడు ఇక్కడ ఏం పెద్దగా లేదు కదా. ఇప్పుడు ఉన్న రూలింగ్ పార్టీ ఏది కాంగ్రెస్ వస్తుంది. బీజేపీ అంటే బీజేపీ రూల్లో లేదు కదా. ఒకవేళ కాంగ్రెస్ కాకుండా బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ వస్తే పరిస్థితి ఏంటి? ఏమొచ్చిన వాళ్ళు చేసేది ఏం లేదు. ఆ 3 సంవత్సరాలు ఇక ఉంటారా, పోస్టులో కూర్చుంటారు, దారిని పడిపోతారు, అంతే. మరి ఇంకేముంటుంది? ఇక్కడ ఏమేమి ఉన్నాయండి మెయిన్ గా ప్రజా సమస్యలు? ప్రజా సమస్యలు అంటే ఏముంటాయి, మామూలుగా డ్రైనేజ్ ఉంటుంది, రోడ్లు ఉంటాయి, కరెంట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, నల్లలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అంటే ఇవి తీరిస్తే సరిపోద్దా, ఇంకేమైనా కావాలా? మా డిమాండ్స్ ఏం లేదు కానీ బస్తీ మంచిగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఇల్లు కట్టుకున్నప్పుడు డ్రైనేజీను ఇల్లు కట్టుకున్నప్పుడు ఎవడు సతాయించొద్దు. చాలా మంది సతాయిస్తున్నారు, మున్సిపాలిటీ వాళ్ళతో ఓలగొట్టిస్తున్నారు. ఇప్పుడు ఒక 2 ఫ్లోర్లు వేశారు, వచ్చి మున్సిపాలిటీ వాళ్ళతోటి కూలగొట్టించారు. అదే అంటే అంగు బలం చూసుకొని చేయించారు. అలాంటి సమస్యలు ఉండకూడదు. మరి కాంగ్రెస్ పరిపాలన కూడా చాలా మంది అట్లాంటి బాధితులు ఉన్నారు కదా సార్. కాంగ్రెస్ చేసేది ఏంటంటే అది పరిపాలనకి అది వేరు, వాళ్ళు చేసేదంటే న్యాయంగా. ఇప్పుడు నువ్వు దొంగతనంగా కబ్జా చేసావు, దాన్ని తీసేస్తున్నారు. నువ్వు దొంగతనంగా కబ్జా చేసావు, నువ్వు కరెక్ట్గా తీసుకుంటే దానికి రూల్స్ ఉండదు కదా. నువ్వు కబ్జా చేస్తే కూలగొట్టకపోతే ఏం చేస్తారు? అది ఇప్పుడు అయితే నవీన్ యాదవ్ గారికి ఓటేస్తున్నారు, కంపల్సరీ వేస్తాం. అయితే ఇప్పుడు నవీన్ యాదవ్ గారిని చూసి ఓటేస్తున్నారా, కాంగ్రెస్ పార్టీని చూసి ఓటేస్తున్నారా? ఇద్దరిని చూసి వేస్తున్నాం, నవీన్ సార్ని చూస్తున్నాము, కాంగ్రెస్ని చూస్తున్నాం. ఇద్దరి దగ్గర నుంచే మేము ఓటేసేది. అది మరి మాగంటి గోపీనాథ్ గారి వైఫ్ ఇప్పుడు నిలబడుతున్నారు కదా, ఆమె గురించి ఆ ముఖం తెలియదు, మనకేం తెలియదు, ఆమె ఎవరు కూడా మనకు తెలియదు. సరే ఆయన చచ్చిండని ఎవరు ఓటు అయితే ఎవరు వేయరు, ఎందుకంటే టీఆర్ఎస్కి అసలే వేయరు. అది అంతే నెగిటివిటీ రావడానికి కారణం ఏంటి టీఆర్ఎస్ మీద? టీఆర్ఎస్ మీద అంటే ఇప్పుడు కేసీఆర్ ఓడిపోయిండు, మరి కనీసం వచ్చి శాసనసభలో కూర్చోవటం కానీ ఎదురు మాట్లాడటం కానీ మరి ఏం జరిగింది ఏందని వచ్చి మాట్లాడుతున్నాడా? శాసనసభకు వస్తున్నాడా? ముఖ్యమంత్రి కదా, 2 సార్లు వేలాడు కదా. ఇప్పుడు ఓడిపోయాడు కదా, ఓడిపోతే రాడా? చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి వస్తారు, అసెంబ్లీకి రావాలి కదా, వచ్చి మనుషులను నిలదీయాలి కదా. నువ్వు తప్పు చేస్తే నిన్ను నిలదీయాలి, నన్ను తప్పు చేస్తే నన్ను నిలదీయాలి. నువ్వు ఎందుకు రావు మరి? అంటే నువ్వు మొత్తం తెంగిపోవాలా, ఆడ కూర్చోవాలా? మరి వచ్చి గద్దించాలి. ఎవడు తప్పు చేస్తే అసలు నిలబెట్టి తన్నాలి. అంటే కేసీఆర్ గారు ఏం డెవలప్మెంటే చేయలేదంట. ఏం చేసిండు? అందరు అమ్ముకున్నారు. మొత్తం బిడ్డ కొడుకు హరీష్ రావు, వాడి పేరు, వీడు ఊరు మొత్తం తినేశారు. ఇంకేముంటది అక్కడ? ఏం లేదంటారు చేస్తే మంచి. కాళేశ్వరం కూడా సంకనాకి ఇచ్చేశారు. కాళేశ్వరం ఒకటి కూలితేనంట ఒకటి ఉంటుందంట. ఒక బిల్డింగ్ కూలితే ఒక బిల్డింగ్ ఉంటుందా? బిల్డింగ్లో 4 స్తంభాలు ఉంటాయి, ఒక స్తంభం కూలితే ఉంటుందా? మొత్తం బిల్డింగ్నే తీసేయాలి. మరి అన్ని కోట్లు పెట్టి కడితే వాడికి అది సింపుల్గా చెబుతున్నాడు, అదేముందో ఒకటి తీసి ఒకటి పెట్టచ్చు కదా అని చెప్తున్నాడు. మరి అంత ఎదవ మరి పెట్టి చేపియచ్చుగా వాడు, చేత కాదు అది.
కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారు? ఆ మంచి పనులు కూడా చెప్పాలి కదా ఒకసారి. కాంగ్రెస్ వాళ్ళు శ్రీశైలం డ్యామ్ కట్టింది వాళ్ళే కదా, నాగార్జున డ్యామ్ కట్టింది వాళ్ళే కదా. వాళ్ళు కట్టిన డ్యాములన్నీ బాగానే ఉన్నాయి కదా. ప్రజాస్వామ్యంలో వాళ్ళు చేసిన పనులన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే వాళ్ళు చేసే పరిపాలన జనాలకి ఏంటంటే నిదానంగా ఎక్కిద్ది. వీళ్ళలాగా మాటలు చెప్పుకొని ఉరుగుడు కాదు యాడిగాడికి దోసుకొని తినడం ఉండదు. అది అంటే ఎంత ఇప్పుడు వచ్చిన దాంట్లో ఎంత దోచుకొని ఉంటారంటారు? ఎవరికి అర్థం కాదు. లక్షల కోట్లు తినేశారు. ఇప్పుడు లక్షల కోట్లు తినేశారు. ఆ లక్షల కోట్లు అంటే ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు లెక్క తీయాలంటే పెన్నుతో రాస్తే సరిపోదు. అది డ్రైనేజీ కానీ మున్సిపాలిటీ కానీ అవి పొంగుతున్నాయి. కొంచెం డ్రైనేజీలు అవన్నీ చేయాలి, కొద్దిగా మంచిగా ఇది చేయాలి, మంచి డెవలపింగ్ చేయాలి, రోడ్లు మంచిగా ఉండాలి, కరెంటు అదంతా మంచిగా చేయాలి. అవి మా డిమాండ్. అంటే రాజకీయాలు అనగానే దళితుల్ని పట్టుకొస్తారు కదా, ఇలాగ దళితులు అయ్యో దళితులకు అన్యాయం జరిగిపోయింది అంటారు, లేదంటే వేరే వాళ్ళ పేర్లు ఎత్తుతారు. ఎందుకని? దళితులు అంటే పేరు వాళ్ళది, ఈ ఊరు వీళ్ళది. వాళ్ళ పేరు చెప్పుకొని వీళ్ళు తినిపోవాలా. అట్లా కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఏం తక్కువలేం కాదు. దళితులు అంటే తక్కువలేం కాదు. వాళ్ళు పెద్ద ముదుర్లు అనకూడదు, కానీ వాళ్ళంత సన్నాసులు ఇంకొకళ్ళు లేడు. అంతే మరి. మనిషి అనేవాడు న్యాయంగా మాట్లాడాలి, న్యాయంగా చేసుకోవాలి. అది ఎలా ఉంది ఇప్పుడు బై ఎలక్షన్స్ హోరాహోరీ? బై ఎలక్షన్ ఎలా ఉంది అంటే మీరు ఆల్రెడీ చూస్తున్నారు ఎట్లా నడుస్తుంది బై ఎలక్షన్. మీరు తిరుగుతున్నారు, సర్వే చేస్తున్నారు. మీరే చెప్పాలి ఎట్లుంది, అసలు కాంగ్రెస్ ఉందా టీఆర్ఎస్ ఉందా మీకు తెలియాలి, మాకేనా ఎక్కువ. ఎందుకంటే మేము ఇప్పుడు ఒకటే బస్సులు ఉంటాం, మాకు తెలియదు. మేమేమో అనుకుంటున్నాం అంటే ఇక ఈడ చూస్తే హల్చల్ చూస్తే అయితే కాంగ్రెస్ పార్టీ అని అనుకుంటున్నాం మేమైతే. హల్చల్ చేయడం వేరు, ఓటింగ్ వేరు కదా. ఓటింగ్ వేరు. డబ్బులు ఉన్న వాళ్ళు హల్చల్ చేస్తారు, డబ్బులు లేని వాళ్ళు సైలెంట్ గా ఉంటారు. హల్చల్ ని బట్టి ఓటింగ్ వస్తుంది అనుకుంటే తప్పే కదా. పబ్లిక్ ఇక్కడ పైసలు ఇచ్చే పబ్లిక్ మీకు కాదు, అసలు అన్న అభిమానం మీద వచ్చే పబ్లిక్ ఇది. పైసలు ఇచ్చే పబ్లిక్ కాదు ఇదంతా. మొత్తము అన్న అభిమానులు వీళ్ళంతా, అందుకే ఇంత హల్చల్ ఉంది. పైసలు ఇచ్చే పబ్లిక్ అయితే మీకు ఈ పాటకు ఉండదు. పొద్దున మేము ఆల్రెడీ 9 గంటల నుంచి ఇప్పటి వరకు తిరుగుతున్నాం. మీరు చూడండి, ఇంకో లేదన్నా 100 మంది వరకు ఉండొచ్చు. పైసల పబ్లిక్ ఇంతసేపు రారు, ఇంతసేపు ఉండరు. వాళ్ళు ఎప్పుడెప్పుడు పోదామా అన్నట్టు ఉంటారు. పైసల పబ్లిక్ అయితే కాదు ఇది. మరి టాక్ అంటే బయట బీఆర్ఎస్ గెలుస్తుంది అని టాక్ వినిపిస్తుంది కదా, దానికి ఏమంటారు? బీఆర్ఎస్ కలుస్తుంది. బీఆర్ఎస్ ఎప్పుడు కలిసి, ఇప్పుడు మీరు చూసినారా ప్రెసెంట్ న్యూస్ పెట్టి చూడండి, మాకంటి సునీత గారిని తీసేసినారు, విష్ణువర్ధన్ రెడ్డి వచ్చినారు. ఇప్పుడు చూసినారా, ఆల్రెడీ చూపిస్తున్నట్టున్నారు. ఈ రోజే రన్ అవుతుంది. ఇప్పుడైతే నేను ఇప్పుడు చూసిన వారికి అయితే మాగంటి సునీతని తీసేసినారు, విష్ణువర్ధన్ రెడ్డిని వేసినా అనుకుంటున్నాము. ఇక విష్ణన్న నవీన్ అన్నకి టకాఫర్ ఉంటుంది ఎలక్షన్ అనుకుంటున్నాము. ప్రాబ్లమ్స్ ఉన్నాయి జనరల్ మా ఏరియాలో ఇప్పటి వరకు డేనిస్ వీడియో గల్లీలో ఇప్పటి వరకు అయితే నేను పుట్టినప్పుడు వేసినా డేనిస్. ఇప్పటి వరకు డేనిస్ ప్రాబ్లం డేనిస్ అసలు వేయలేదు. మొన్న నల్ల కలెక్షన్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నల్ల కలెక్షన్ వచ్చింది. డేనిస్ ప్రాబ్లం చాలా ఉంది. ప్రతి 2 రోజులకు ఒకసారి రోడ్డు మీద మొత్తం నీళ్ళు పోతూనే ఉంటాయి. మాకు డేనిస్ ప్రాబ్లం ఎక్కువ ఉంది ఇక్కడ అయితే. గోపీనాథ్ గారు ఏం చేయలేదండి? గోపీనాథ్ గారు ఏం చేయలేరా అంటే మీకే తెలియాలి. సంవత్సరాలు ఉన్న వాళ్ళు అయితే మీరు కాలనీలో లేదండి ఎట్లుంటుంది, మొత్తము రోడ్డు గీడు ఎట్లుంటుంది, నీట్గా ఉంటుంది. ఏం పని చేయలేదనే కదా మళ్ళా ఇవన్నీ ఎలక్షన్లు ఇవన్నీ. ఆయన పని చేసే మనిషి అయితే ఆయనకి అవసరం లేదు ప్రచారం చేసేది. ఒక మంచి చేస్తుండంటే ఆయనకి చూపించుకునే అవసరం లేదు. ప్రజల మనసులో ఉన్నాక ప్రజలే మొత్తం ఆయన ఓటేసి కలిపియాలి. ఇంత ప్రచారం చేసి ఎందుకు మళ్ళా, అవునా కాదా మీరే చెప్పండి. ప్రచారం చేసిన తప్పు కాదు. ఇప్పుడు ఏమంటే వాళ్ళు ఏమనుకుంటారు, మేము అది చేసినాం, మేము ఇది చేసినాము అంటే అది అంత చేసిన వాళ్ళు మళ్ళీ వాళ్ళకి అవసరం లేదు కదా. ఇంట్లో కూర్చొనైనా ఇప్పుడు మీరు చూసినారు ఫస్ట్లో మోదీ హవా వచ్చినప్పుడు ఆయన పేరైంది, ఇప్పుడు గవర్నర్ ఉన్నాడు చూడండి, ఆయన ఇట్లా మోదీ అవ్వాలని వచ్చేసినాడు. అట్లా రావాలి. మళ్ళీ ఈ ప్రచారాలు ఈ పబ్లిక్ ఎందుకు అవసరం లేదు. ఒక వ్యక్తి మంచి పని చేస్తున్నా కాబట్టి అలాగే ఎవరిని ఓటు అడిగే అవసరం లేదు. వాళ్ళే అరే అన్న మనకు మంచి పని చేసిండు, రోడ్డు ఇప్పించిండు, అందరికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు, ఇంట్లో పెన్షన్లు వచ్చినాయి కాబట్టి వాళ్ళకి చెప్పే అవసరం లేదు. వాళ్ళే పోయి ఓటు కొడతారు. మేమా మేడం కాంగ్రెస్కి వస్తున్నాం. ఎందుకు వేస్తున్నారు? మా లీడర్ ఇలా పడ్డాడు కాబట్టి, మాకు లోకల్ లీడర్ ఇలా పడ్డాడు కాబట్టి మేము వేస్తున్నాం. లోకల్ కాబట్టి సపోర్ట్ చేస్తున్నారా నవీన్ యాదవ్ గారు? ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన ఇక్కడ పెరిగినోడు చేసినోడు కాబట్టి మాకు ఎప్పటికి వెళ్ళినప్పుడు అందుబాటులో ఉంటాడు. ఆయన గెలిచినా గెలకపోయినా మాకు అందుబాటులో ఉంటాడు మేడం. ఆయన ఖచ్చితంగా గెలిపించాలి, అధిక మెజార్టీతో గెలిపించాలని మేము కోరుతున్నాం. వాళ్ళ నాన్నగారు శ్రీశైలం యాదవ్ గారు ఉన్నారు కదా, ఆయన వల్ల కూడా సగం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి.
వస్తాయి, ఓట్లు కంపల్సరీ వస్తాయి అతను. సో మీకు అందుబాటులో ఉంటున్నాడు కాబట్టి ఆయనను గెలిపించుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు మాకు లోకల్ లీడర్ లేరు కదా మేడం, మరి ఇప్పుడు ఎక్కడో పోవాలంటే మేము ఎక్కడ పోవాలి చెప్పండి. ఇప్పుడు ఆ మేడం ఏడు ఉంటుందో మాకు తెలియదా? మాకు ఇప్పుడు మాకు నవీన్ అన్నకు సీట్ వచ్చింది కాబట్టి మాకు సావులు వచ్చినా బతుకులు వచ్చినా అన్న డ్రైనేజ్ వస్తలేదు, నీళ్ళు వస్తలేవు అన్న ఏ రాత్రి పోయినా అట్లా పిలిస్తే పలికిట్టాడు ఆయన. మాకు వెనకడికి పీజీఆర్ ఎట్లున్నానో ఆయన ఇప్పుడు మాకు అట్లున్నాడు. ఇప్పుడు మేము ఆయననే గెలిపించుకుంటాం. మేము ఇప్పుడు ఆయన గెలిపించుకుంటాం, మాకు ఏదైనా అవుతుంది కదా, మా పిల్లలకి ఏదైనా అవుతుంది కదా. ఇప్పుడు డిగ్రీ పీజీ చదివిన మా కూతుర్లు ఉన్నారు, మా కూతుర్లకి ఏదైనా జాబ్ ఇస్తాడు కదా ఆయన. వ్యక్తిగతంగా ఏదైనా చేస్తాడు కదా మేడం. గెలిస్తే ఖచ్చితంగా అధిక మెజారిటీతో మేము గెలిపించుకోవాలని మా కోరిక ఉంది. మా పిల్లలకు ఉద్యోగాలు రావాలి. మేమంటే చదువుకోలేము మేడం, మేము కష్టపడి మా పిల్లలను చదివించినాం, ఆడపిల్లలు మగపిల్లలు కలిసి చదివించినందుకు వాళ్ళకు ఉద్యోగాలు లేవు. ఇవాళ రేపు కుట్టు మిషన్లు వేసుకొని నేర్చుకుంటారు వాళ్ళు. ఇప్పుడు అలాంటి వాళ్ళకు మేము ఇప్పుడు అన్న గెలిచిననుకో ఏదో ఆయన ఫండ్ వల్లనో దేని వల్లనో ఉద్యోగాలు వస్తాయి కదా మేడం. దానివల్ల మేము ఖచ్చితంగా 100% మేము ఆయన గెలిపించుకుంటున్నాం మేడం. మాకు డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నాయి, హైటెన్షన్ వైర్ ప్రాబ్లం ఉన్నాయి, నల్ల ప్రాబ్లం ఉన్నాయి. ఇంత వాటర్ ఉన్నా కానీ నల్ల కూడా కరెక్ట్ ఇప్పలేరు కాంగ్రెస్ ప్రభుత్వంలో. జనరల్గా ఇంతకు ముందు గోపీనాథ్ గారు ఉన్నారు కదా, మరి ఆయన పరిపాలన ఎలా ఉండేది? అయిపోయింది లేదు ఆయనది, ఇంకా ఏముంది, ఇప్పుడు చచ్చిపోయినాడు, అయిపోయింది పాపం. ఆయన చచ్చిపోయినాడు కానీ ఆయన పరిపాలన ఎలా ఉండే? ఆయన బదులు వాళ్ళ వైఫ్ నించున్నారు కదా. ఇప్పుడు ఉంటేవి ఏం చేయాలి, ఒక్కోసారి ఛాన్స్ ఇవ్వాలి నవీన్ యాదవ్కి. ఎలా చేస్తారో చూస్తారు. చూస్తాం. మరి ఈ ఏరియాలలో ఈ బస్తీలో చాలా ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి. ఎప్పుడు చూడు ఇరికిరుకుంటుంది అంతా. అన్నీ అట్లానే ఉన్నాయి. రేకులు ఇల్లు ఒట్టుకొచ్చి 5 మంది బిల్డింగ్ కట్టినారు, డ్రైనేజ్ నీళ్ళు బయటికి వస్తాయి, అది ప్రాబ్లం ఉంటుంది. పడితే బస్తీలో ఉంది అది, అంతే. కొన్ని సంవత్సరాల నుంచి అదే ఉంది. పార్టీలు మారుతున్నా లీడర్లు మారుతున్నా అది మాత్రం మంచిగా చిన్న లీడర్ ఉంటారు వాళ్ళకి ఇప్పుడు చెప్తే వాళ్ళు అంటారు, అయిపోయింది అంతే. ఓట్లోకి వచ్చినప్పుడు మంచిగా అది చేస్తాం ఇది చేస్తాం అంటారు, అంతే. నెక్స్ట్ టైం లేదు అంతే మరి ఇప్పుడు ఏం లేదు. సార్ మీరు చెప్పండి. పర్లేదు కాదు మీరు కంపల్సరీ మేము గోపీనాథ్ని చూసింది ఎలక్షన్లకు ఒకసారి 5 ఏళ్ళకి ఒకసారి ఆయన ఇక్కడ కనబడుతుండే, మళ్ళీ తర్వాత ఆయన కనబడింది లేదు, ఇక్కడ వచ్చి జనాలను పలకరించింది లేదు, ఒక మంచి చెడు అరుచుకున్నది లేదు, ఏం లేదు. నేను 10 ఆయనకు ఇది 3వ ఆయన 5 ఏళ్ళకి ఒకసారి చూసినా కానీ మళ్ళీ మధ్యలోనే ఆయన అతన్ని ఎప్పుడు చూడలేదు. నవీన్ యాదవ్ ఇక్కడ అందుబాటు మంచి, మనం పిలుస్తూ వస్తాడు ప్రతి పనికి, మనం ఏం చెప్పినా చేస్తాడు. ఇక్కడ అన్ని ప్రాబ్లాలు వీడియో గల్లీ కానీ ఏది కానీ అన్ని ప్రాబ్లాలు అట్లనే ఉన్నాయి. ఇప్పటివరకు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పని కాలేదు. లాక్డౌన్లో కూడా మనం బియ్యం సంచులు పంపిస్తే వాళ్ళు 10 సంచులు 15 సంచులు ఇచ్చి మిగతా 50 సంచులు ఆ పార్టీ కార్యకర్తలు తీసుకుపోయిన రోజులు ఉన్నాయి. ఇక్కడ పార్టీ ఎవరైతే అధికారంలో ఉన్నారో అప్పుడు 10 ఏళ్ళ 5 ఏళ్ళ కింద వాళ్ళే తీసుకుపోయిన రోజులు ఉన్నాయి. లాక్డౌన్లో ఎవరు అధికారంలో ఉన్నారు వాళ్ళే తీసుకుపోయిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఆడవాళ్ళు అంటున్నారు బస్సు సౌకర్యం లేదని అంటున్నారు. ఇప్పుడు ఒక మహిళ శ్రీరామ్ నగర్కి వెళ్ళి బోడాబండకి వెళ్ళి ఎక్కడి నుంచో హైటెక్ సిటీ జాబ్ అంటే వెళ్ళకపోతుండే, బస్ ఛార్జులు ఈరోజు 50 రూపాయలు అవుతాయి. అట్లాంటిది ఇప్పుడు హైటెక్ సిటీ కానీ కొండాపూర్ కానీ లేడీస్ హౌస్ కీపింగ్ పనికి వెళ్తున్నారు ఇప్పుడు ఆడవాళ్ళు అంటున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ అదే ప్రభుత్వం ఉంటే కృష్ణాకాంత్ పార్క్ కానీ ఎక్కడెక్కడ ఓపెన్ ప్లేస్లు పార్కులు ఉన్నాయో అవి అన్నీ అమ్మి మళ్ళీ జనాలకు ఇస్తారు. మళ్ళీ ఆ గవర్నమెంట్ వస్తే కంపల్సరీ అది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఓకే డన్, ఆయన మంచి చేస్తుండు. జనాలకు అర్థమవుతలేదు ఏంటంటే తిని తాగిన మనుషులు కదా, అదే ఉంది డబ్బులు అని. కానీ మనం మంచిగా ఉందాం, మంచిగా చేద్దాం, మనం అప్పులు లేకుండా బతుకుదామని ఎవరికి లేదు. అతను ఏంటంటే కేసీఆర్ అన్నీ అమ్ముకుంటూ ఇప్పుడు హైడ్రా వచ్చింది. ఎందుకు వచ్చింది? మురికివాడాలంతా ఆయన కబ్జా చేసి అమ్ముకొని లీడర్లతో అమ్మిపించి అంతా గుడిసెలు వేపించి బిల్డింగ్లు కట్టుకున్నారు. అంతా వెళ్ళిపోయిన తర్వాత అవి మన పేపర్స్ తీస్తే అంతా అది అందుకే కూలగొట్టించింది. తప్పేం లేదు, అది కరెక్టే. అలాంటి జాగ్రత్త పడాలని ఆయన చేసిండు, కానీ అదేం తప్పు లేదు. కరెక్ట్ చేసింది రేవంత్ రెడ్డి, కరెక్ట్. ఆయన ఈ 2 సంవత్సరాలలో ఇంత డెవలప్ చేశాడు. ప్రతి మనిషికి సన్నబియ్యం ఇచ్చిండు, మన రేషన్ కార్డులు ఇచ్చిండు. ఇంకా ఆయన ఇంకా 3 సంవత్సరాలు 4 సంవత్సరాల్లో ఇంకా ఆయన ఏమో వాగ్దానాలు చేసిండు, అన్నీ కంపల్సరీ చేస్తాడు ఆయన. ఇది నాకు నమ్మకం ఉంది, ప్రతి కాంగ్రెస్ సభ్యుడికి నమ్మకం ఉంది. నవీన్ యాదవ్ గారుకి ఆయన 3 సంవత్సరాల నుంచి గత 3 సంవత్సరాల నుంచి పోటీ చేస్తున్నాడు. ఇప్పుడే కంపల్సరీ ఆయన గెలుస్తుండు.
ఆయన ప్రతిసారి సెకండ్ ప్లేస్లో వచ్చిండు, ఈసారి ఆయన కంపల్సరీ విన్.